ఆకాశ మహాకాశములు పట్టుజాలని దేవుడు మానవుల మధ్యలో నివాసము చేయుట ఆత్మ సంబంధమైన మర్మము. దేవుడు మానవుని సృజించినది మొదలుకొని ఈ మానవుని మధ్యలో నివాసము చేయలేని ప్రగాఢ వాంఛతో రగిలిపోతూ వచ్చాడు. ఆ కారణాన అందమైన ఏదెను తోటలో ఆదామవ్వలతో నివాసం చేయటానికి సంకల్పించాడు. కానీ వారు చేసిన పాపాన్ని బట్టి వారి మధ్యలో నివాసం చేయలేకపోయాడు. ఆరాధకుడైన హెబెలుతో నివాసం చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ హెబెలు చంపబడిన కారణం చేత దేవుడు నివాసం చేయలేకపోయాడు. హనోకుతో దేవుడు నివాసం చేయాలని సంకల్పించాడు. కానీ హనోకు మానము చూడకుండా పైకి కొనిపోబడ్డాడు. దేవుని యొక్క ఆశ నెరవేర్చబడలేదు. అయినా మొదటి ప్రయత్నము, రెండో ప్రయత్నము, మూడో ప్రయత్నంలో దేవుని ఆశ కోరిక నెరవేర్చబడకపోయినా దేవుడు ఆ ఆశ కొరకై పట్టువదలని వాడుగా మానవుని మధ్యలో నివాసం చేయాలనే ప్రగాఢ వాంఛ కొరకై పోరాడుతూనే వచ్చాడు. నోహు తన కుటుంబముతో కలిసి నివాసము చేయాలనే ప్రగాఢమైన వాంఛ కూడా పాపాన్ని బట్టి జరిగించబడలేదు. అయితే విగ్రహారాధికుడైన అబ్రాహామును దేవుడు పిలిచి నివాసము చేయాలని సంకల్పించాడు. అలాగే ఆదికాండము దాకా ఇస్సాకు యాకోబుల మధ్యలో దేవుడు నివాసం చేయాలనే కోరిక కాలేదు. చివరికి ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులో ఉన్న కారణం చేత దేవుడు మానవుల మధ్యలో నివాసం చేయాలన్న గొప్ప వాంఛ కళ్ళైపోయినట్లు ప్రస్తుత కాలంలో అనగా ఆ దినాల్లో అనిపించింది. అయితే దేవుడు హృదయములో మానవుల మధ్యలో నివాసం చేయాలన్న కోరిక చావలేదు. ఇశ్రాయేలుని గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించిన తర్వాత నిర్గమకాండం 24వ అధ్యాయంలో దేవుడు మోషేకు శుభదినాన తన యొక్క పరివారంతో పాటు కొండ మీదకి రావాలని ఆజ్ఞాపించాడు. ఆ కొండ మీద ఆదికాండం మొదలుకొని దేవుని హృదయాంతరంగ పొరల్లో మానవుల మధ్యలో నివాసం చేయలేని దాగిన మర్మాన్ని దేవుడు ఒక్కొక్కటిగా తెరిచి మోషేకు ప్రత్యక్షపరచడానికి పూనుకున్నాడు. ఆ సందర్భంలోనే దేవుడు మోషేతో అన్నాడు, లెట్ దెమ్ మేక్ మీ శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. వారి మధ్యలో నివాసముండునట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. దేవుడు మానవుల మధ్యలో నివాసం చేయాలన్న కోరికను మోషే ఎదుట తెరిచి పరిచి పంచుకున్నట అమోఘమైన సంగతి కాదా? ఆకాశ మహాకాశాల పట్టజాలను దేవుడేంటి, ఆయన కోరిక ఏంటి, ఆ కోరిక సామాన్యమైన మానవులతో పంచుకున్నటేంటి? ఇవన్నీ మానవాతీతమైన ఆత్మ సంబంధమైన సంగతులు. అయితే యథార్థమైన అనుభవపూర్వకమైన సంగతులు అన్న సంగతి కూడా మనం మరిచిపోకూడదు. అది మొదలుకొని ఆ తర్వాత రోజులు గడిచే కొలది దేవుని యొక్క నివాస స్థలంలో మానవుల మధ్యలో ఉంటూ వచ్చినాయి. నా మందిరమును మీ మధ్య ఉంచుతాను, ఐ విల్ సెట్ మై టవర్నికల్ అమాంగ్ యూ. దేవుడు మన మధ్యలో ఉండాలనే ప్రగాఢమైన కోరిక వెళ్ళబుచ్చుతూనే ఉన్నాడు. అందుకనే ఈ పంచస్కంధాలు మోషే చేతిలో నుండి జాలవారినవి పరిశుద్ధులకు పరమాన్న భక్ష్యాలు. ఆదికాండము రక్షణ సాల్వేషన్ని జ్ఞాపకం చేస్తుంది. నిర్గమకాండము శాంక్చురీ పరిశుద్ధ స్థలాన్ని జ్ఞాపకం చేస్తుంది. లేవీకాండము శాంక్టిఫికేషన్ పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తుంది. సంఖ్యాకాండము సోజర్నింగ్ ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ద్వితీయోపదేశకాండము అనగా సబ్మిషన్ తగ్గింపు విధేయతను మనకు తెలియపరుస్తున్నాయి. ప్రతి క్రైస్తవ జీవితానికి ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన 5 శ్రేష్టమైన లక్షణాలు మోషే చేతుల్లో నుండే అరణ్యంలో 40 ఏళ్ల ప్రయాణంలో జాలువారాయంటే తప్పంటారా? దాంట్లో భాగమే శాంక్టిఫికేషన్ పవిత్రత. దేవుని మందిరం మన మధ్యలో లేకపోతే మానవులమైన మనము పవిత్రంగా ఉండలేమన్న సంగతిని మోషే పరమభక్తుడు లేవీకాండం ద్వారా మనకు ఉద్బోధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని లేవీకాండములో పరిశుద్ధత అనే మాట కనీసం 86 సార్లు
వ్రాయబడినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. రక్తము అనే మాట కనీసం 80 సార్లు వ్రాయబడింది. అనగా పరిశుద్ధత అనేది రక్తము ద్వారా మాత్రమే సంప్రాప్తం అవుతుంది అన్న విషయము చాలా యథార్థమైనది. దేవుడు మానవుల మధ్యలోనే ఓ మూల కాదు, ఓ వెనక భాగాన్ని కాదు, ఓ ముందు భాగాన్ని కాదు, మధ్యలో he wants the centrality of every human heart. మానవుని యొక్క కేంద్రీకృతములో దేవుడు సింహాసనం వేసుకోవాలని సంకల్పిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరాన్ని మన మధ్యలో ఉంస్తానన్నాడు. కానీ ఇక వేరే భూ సంబంధమైన ఆస్తి కానీ, అంతస్తు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ దేవుడు మన మధ్యలో ఉంస్తానని వాగ్దానం చేయలేదు. వాగ్దానాలు 3 రకాలు. ఐ విల్ సెట్ మై టబర్నకిల్ అమాంగ్ యూ, ఇదో వాగ్దానం. 3 రకాలైన వాగ్దానాలు ఏంటి? మొదటి రకం ప్రామిసెస్ పర్టైనింగ్ టు ద పాస్ట్, భూతకాలానికి సంబంధించిన వాగ్దానాలు. రెండవ రకం ప్రామిసెస్ పర్టైనింగ్ టు ద ప్రజెంట్, ప్రస్తుత కాలానికి, వర్తమాన కాలానికి సంబంధించిన వాగ్దానాలు. మూడవ రకం ప్రామిసెస్ పర్టైనింగ్ టు ద ఫ్యూచర్, రాబో కాలానికి సంబంధించిన, భవిష్యత్ కాలానికి సంబంధించిన వాగ్దానాలు. ఏంటి 3 రకాలైన వాగ్దానాలు అన్న ప్రశ్న బహుశా మీ మనసులో దోబూచులు ఆడవచ్చు. మొదటి ప్రశ్నకు జవాబు ప్రామిసెస్ పర్టైనింగ్ టు ద పాస్ట్. గతం యొక్క వాగ్దానాలు ఏంటి? అసలు వాగ్దానం అంటే రాబోదాన్ని కదా మనకు జ్ఞాపకం చేసేది. అవును, రాబో సంగతిని దేవుడు అప్పుడే మనం స్వతంత్రించుకున్నట్లుగా మాట్లాడే సందర్భాన్ని భూతకాలము వాగ్దానము అని బైబిల్ పండితుల అభిప్రాయము. ఉదాహరణకి యెహోషువ 1:3 మనం చూడవచ్చు. Every place that the sole of your foot has tread upon, that have I given unto you. Have I given unto you. నేను నీకు ఇచ్చి ఉన్నాను. ఇట్ స్పీక్స్ ఆఫ్ ద పాస్ట్ టెన్స్. గతించిన కాలాన్ని గురించి మన జ్ఞాపకం చేస్తుంది. కానీ యెహోషువ 1వ అధ్యాయంలో యెహోషువ తనకి ఇశ్రాయేలీయులు కనాన్లోనికి ప్రవేశించి దాన్ని ఆక్రమించుకోలేదు. అయినా దేవుడు ఆ వాగ్దానం చేశాడు. కనుక కొన్ని మనం రాబో దినాల్లో అనుభవించేవి దేవుడు ప్రస్తుత కాలంలోనే మనం అనుభవించినట్లు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు. రెండవ రకం ప్రామిసెస్ పర్టైనింగ్ టు ద ప్రజెంట్, ప్రస్తుత కాలానికి సంబంధించిన వాగ్దానాలు. ఏంటివి? మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే దేవునితో మాట్లాడటానికి ఆరంభించాడు. దేవా, నన్ను వెళ్ళమన్నావు, కానీ నీ పేరేమి అని ప్రజలు అడిగినప్పుడు ఏమని పేరు చెప్పాలా అంటే దేవుడు అన్నాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే ఉన్నవాడను, అన్నవాడను. కనుక ప్రామిసెస్ పర్టైనింగ్ టు ద ప్రజెంట్, ప్రస్తుత కాలానికి, వర్తమాన కాలానికి సంబంధించిన వాగ్దానాలు. ఉదాహరణకి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే దేవుడు అబ్రాహాముతో అన్నాడు, ఐ యామ్ దై షీల్డ్ అండ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్. నేను నీ కేడమును లేదా నీ బహుమానమును అత్యధికమై ఉన్నాను. ఐ యామ్, అండర్లైన్ దిస్ వర్డ్. కనుక ప్రస్తుత కాలానికి సంబంధించిన వాగ్దానాలు అవి. భవిష్యత్ కాలానికి, రాబో, మొదటిది ఏం చెప్పాం? ఐ హ్యావ్. రెండవది ఏం చెప్పాం? ఐ యామ్. మూడవది ఏం చెప్పాం? ఐ విల్. ఈ వాగ్దానాలు ఐ విల్ అనేవి బైబిల్లో కోకొల్లలు. పోయిన సంవత్సరం కూడా మనకు ఐ విల్ స్టేట్మెంట్లు 3 మోటోవర్స్ ఇచ్చింటే 3ట్లో ఐ విల్ వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా ఐ విల్ స్టేట్మెంట్లోనే ఉన్నాం. బహుశా మనం చనిపోయేదాకా, ప్రభువు రాకడొచ్చేదాకా ఈ ఐ విల్లోనే కొనసాగవచ్చు. ఐ విల్ సెట్ మై టబర్నకిల్ అమాంగ్ యూ, మీ మధ్య నా మందిరమును ఉంచెదను. చదువుకున్న ఈ వాక్య భాగంలో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొదటిది పాజిటివ్ స్టేట్మెంట్, రెండవది నెగటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ మనం చదువుకున్నా లేదా మనకి ఇవ్వబడిన మోటోవర్స్. నెగిటివ్ స్టేట్మెంట్ ఏంటి? నా మనస్సు మీ యందు అసహ్యపడదు. దేవుడు ఆ నెగిటివ్ స్టేట్మెంట్ ఎందుకు చెప్పాలా? ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఎందుకు చెప్పాలా? దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా కొన్ని పాజిటివ్ ఇచ్చాడు, కొన్ని నెగిటివ్ చెప్పాడు. నెగిటివ్ చెప్పుట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, వీఆర్ నాట్ పాజిటివ్ పీపుల్, ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ నెగిటివ్ పీపుల్. మన్నించండి, మనం ఏదైనా పాజిటివ్గా ఆలోచించము, ఎప్పుడైనా మనం నెగిటివ్గానే ఆలోచిస్తాం. అందుకనే మీ యందు నా మనస్సు అసహ్యపడదు అంటే అర్థం ఏంటి?
దేవుని మందిరము మన మధ్యలో ఉన్నప్పుడు మనము దేవుని మనస్సు అసహ్యపడే కార్యాలు జరిగించే అసహ్యులము. ఇంకోసారి చెప్పాలనా? దేవుని మందిరము మన మధ్యలో ఉన్నప్పుడు మనము దేవునికి అసహ్య కార్యాలు జరిగించే అసహ్యులము. అందుకనే దేవుడు అన్నాడు, నా మనస్సు మీ యందు అసహ్యపడదు. వాట్ ఎ గ్రేట్ గాడ్. అసహ్యము అనే మాట మనం సాధారణంగా వాడము. ఇది చాలా నెగిటివ్ మాటలో కఠినమైనది. మన పిల్లలు ఏ పని చేసినా మనం అసహ్యమనము. ఒకే ఒక పని చేస్తే అసహ్యం అంటాం. సాధారణంగా చిన్న పిల్లలు ఉన్నారనుకో, 1-2 చేసి చేతులకి కాళ్ళకు కొట్టుకొని అలాగ తిరిగేసి వాళ్ళంతా కొట్టుకున్నారనుకో, మనం ఏమంటాం పిల్లల్ని? చి, అసహ్యంగా ఉన్నావరా, ఎందుకు అలాగ చేసుకున్నావు అంటాం. దట్స్ ఓన్లీ ద ఇన్సిడెంట్ వేర్ వీ కాల్ దెమ్ వెరీ అబామనబుల్. అసహ్యం అని మనం పిలిచేది అదొక్కటే. కనుక మనం దేవుని మందిరం రావడంలో ఎలాగుంటాం? 1-2 చేసుకొని అక్కడే కొట్టుకొని అక్కడే దొరలాడుతూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ అబామినేషన్ ఇన్ ద టబర్నకిల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఉన్న అసహ్యత అదేని ప్రస్తుత కాలంలో కాదు, కృపాయుగంలో కాదు, ఆది కాండ దినాల్లోనే, అనగా మోషే భక్తుడు గ్రంథస్థం చేసినప్పుడు లేవీకాండంలోనే ఆ మాట మనం చూస్తున్నాం. కనుక నెగిటివ్ స్టేట్మెంట్స్ దేవుడు మనకు జ్ఞాపకం చేయటానికి ఇస్తున్నాడు. ఆజ్ఞల్లో కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ అని ఇంతకు ముందే చెప్పాం. ఉదాహరణకి నెగిటివ్ స్టేట్మెంట్లు లేదా నెగిటివ్ కమాండ్మెంట్స్ ఏమున్నాయి? అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, పొరుగువాని దేనిని ఆశింపవద్దు. అబద్ధం ఆడవద్దని ఎందుకు చెప్పాలా? దాన్ని పాజిటివ్గా చెప్పొచ్చుగా, సత్యమే పలకవలెను. అందుకే ఈ బైబిల్లో తీసి వాళ్ళు ఏం చేశారంటే సత్యమేవ జయతే. వేర్ డిడ్ ఇట్ డిరైవ్? ఎక్కడి నుండి ఇది వచ్చింది? బైబిల్లోనే వచ్చింది. దేవుడు ఎందుకు అబద్ధం ఆడవద్దన్నాడు? మన స్వభావం ఏంటంటే అబద్ధం ఆడట అని అర్థం. పొరుగువాన్ని దేన్ని ఆశించవద్దంటే అర్థం ఏంటి? మన స్వభావం పొరుగువారిని ఆశించుట అని అర్థం. దొంగలించవద్దు అంటే అర్థం ఏంటి? మనం దొంగలిస్తాము అని అర్థం. ఆ కారణం చేత నెగిటివ్గా దేవుడు చెప్తున్నాడు. మనం కూడా పిల్లలకి చెప్పేటప్పుడు నువ్వు బాగా చదువుకొని మంచోడు కావాలరా అని చెప్తే వాడు అస్సలు వినడు. కానీ మనం ఏం చెప్తున్నావు? వానికి చెడు సహవాసం చేయొద్దు, సినిమాలు చూడొద్దు, టీవీలో సీరియల్ చూడవద్దు, ఇష్టానుసారంగా ఆడొద్దు, ఆరోగ్యం పాడు చేసుకో. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ నెగిటివ్ స్టేట్మెంట్స్. అలాగే చెప్పుకుని మనం నువ్వు బాగా చదువుకొని మంచివాడో కావాలంటే వాడు అనుకుంటాడు సినిమాలు చూసేది కూడా బాగా చదువుకోవడంలో ఒక భాగమేమో, దొంగతనం చేయడం కూడా బాగా చదువుకోవడంలో ఒక భాగమేమో. ఇలాగ మన పిల్లలు లేదా మనము మోసపోవటానికి అవకాశం ఉంది. అందుకనే దేవుడు డూస్ అండ్ డోంట్స్ అనేది మనకి ఇస్తున్నాడు. సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఒక మాన్యువల్ తీసుకుంటే ఒక ప్రాంతానికి సంబంధించిన, ఉదాహరణ తిరుపతికి వచ్చారనుకో, ముఖ్యంగా కొండ మీదకి వెళ్తే ఏ పుస్తకం తీసుకున్నా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఏవి చేయాలా, ఏది చేయకూడదు. అనగా కృపాకాలంలో సైతము దేవుడు మనకి కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ జ్ఞాపకం చేస్తున్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే మొదటి కీర్తన 1వ వచనంలో రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకుల కూర్చుండ చోట కూర్చుండక. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఎందుకు ఆ మాట చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని చెప్పక మునుపు మంచివారి ఆలోచన చొప్పున నడుచుచు, పాపుల మార్గమున నిలవక అని చెప్పక పరిశుద్ధుల మార్గం నిలుచుచు అని చెప్పొచ్చుగా. ఎందుకు నెగిటివ్ చెప్పాడంటే మనం చేసేది అదేగా. అందుకని మనకు జ్ఞాపకం చేయటానికి మీరు చేసేది ఇదే, దాని నుండి తప్పించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే పౌలు అపోస్తలుడు కూడా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16:22 అన్నాడు, ఎవడైనను యెహోవాను లేదా యేసుక్రీస్తును ప్రేమించకుంటే వాడు డాష్. నా నోటితో చెప్పదలుచుకోలేదు ఆ మాట. దట్స్ అగైన్ వెరీ స్ట్రాంగ్ నెగిటివ్ స్టేట్మెంట్. అది బలమైన నెగిటివ్ స్టేట్మెంట్. దాన్ని పాజిటివ్గా చెప్పొచ్చుగా, ఎవడు యెహోవాను యేసుక్రీస్తును ప్రేమించునో వాడు ఆశీర్వదించబడను గాక. ఎంత బాగుంటుంది అలాగ చెప్తే మనం ఇంతమంది ఇక్కడ వస్తామా? కనుక వాక్యంలో మనం గమనించేది ఏంటంటే దేవుడు మన యొక్క స్థితిని ఖచ్చితంగా నెగిటివ్ స్టేట్మెంట్స్ ద్వారా చూపించాలని కోరుతున్నాడు. సరే, 26:11లో నా మందిరం మీ మధ్య ఉంచెదను, నా మనస్సు మీ యందు అసహ్యపడదు. నా మందిరం మీ మధ్యలో ఉంచిన కారణం చేత మీ ఎలాంటి అవాచ్యమైన కార్యాలైనా సరే, మందిరం యొక్క మహిమ, మందిరం యొక్క కనికరము వాటన్నిటినీ కడిగి శుద్ధీకరించి బాగు చేస్తుందన్న సంగతి దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కనుక దేవుడే మందిరం అంటే దేవుడే కదా మన మధ్యలో ఉండేది. చూడండి, ఆ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. యెహోషువ
యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ 3:11. జీవం గల దేవుడు మీ మధ్య నున్నాడనియు. గాడ్ ద ఫాదర్ ఈజ్ అమాంగ్ us. జీవం గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మొదటిది. రెండవది యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య. గాడ్ ద సన్ ఈజ్ అమాంగ్ us. కుమారుడైన దేవుడు కూడా మన మధ్య ఉన్నాడు. హగ్గై 2వ అధ్యాయం పేజ్ నంబర్ 775, 775. హగ్గై 2:5. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడుకుడి. ఫియర్ నాట్, మై సోల్ ఈజ్ అమాంగ్ యూ, మై స్పిరిట్. కనుక దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంది. 3 విషయాలు మనం చూచాం. యెహోషువ 3 ప్రకారము తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యోహాను 1:14 ప్రకారము కుమారుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హగ్గై 2:5 ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మన మధ్యలో ఉండడం ద్వారా మనం ఎంత ధన్యులము. వాట్ ఎ బ్లెస్డ్ పీపుల్ వీఆర్, బికాజ్ ట్రయూన్ గాడ్ ఈజ్ అమాంగ్ us. త్రిత్వమైన దేవుడు మన మధ్యలో ఉండి మన మధ్యలో నివాసం చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. సరే, మన వాక్యంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మనకిచ్చిన మోటోవర్స్ షీట్లో కొన్ని బొమ్మలు వేశారు. ప్రత్యక్ష గుడారం ఆ దినాల్లో, లేవీకాండం దినాల్లో ఇంకా మందిరం నిర్మించబడలేదు కనుక మందిరం అనే మాట తెలుగులో మనకు వాడబడుతున్న ఇంగ్లీష్ మాట ప్రకారము మనం ప్రత్యక్ష గుడారం అనే పదాన్ని ఇక్కడ తీసుకోవాలి. కనుక అక్కడ కొన్ని ఉపకరణాలు వేశారు, దాదాపు 5 వేశారు. సాధారణంగా 7 ఉపకరణాలు ప్రత్యక్ష గుడారంలో ఉంటాయని మన అభిప్రాయం. మరి ఇంకా 2 ఎందుకు వేయలేదంటే నేను అనుకుంటా స్థలం లేదు కనుక ఆ కాళ్ళలో వేయలేదేమో అని. సరే, మెట్టికి ఏంటంటే ప్రత్యక్ష గుడారం మన మధ్యలో ఉండాలి లేదా ఉంది అంటే అర్థం ఏంటంటే, మీ మధ్య నా బలిపీఠం ఉంచెదను, మీ మధ్య నా గంగాళం ఉంచెదను, మీ మధ్య నా ధూమవేదిక ఉంచెదను, మీ మధ్య నా సన్నిధి రొట్టెల బల్ల ఉంచెదను, మీ మధ్య నా దీపస్తంభం ఉంచెదను, మీ మధ్య నా మందస్సం ఉంచెదను, మీ మధ్య నా కరుణాపీఠం ఉంచెదను, మీ మధ్య నా షకీనా మహిమ ఉంచెదను. ఇన్ని పదాలు రాయకుండా ఆ పదాలన్నింటినీ ఒకే ఒక్క మాటలో పెట్టారు. అదే మందిరము లేదా ప్రత్యక్ష గుడారం. కనుక దేవుడు ఇవన్నీ మన మధ్యలో ఉంచాలని కోరుతున్నాడు. ఎందుకని? మనం అసహ్యంగా ప్రవర్తించేవారం కనుక మన అసహ్యతను దేవుడు అందమైన వారిగా తయారు చేయాలని కోరుతాడు. ఎవరైనా అసహ్యమైన వారిని అందంగా తయారు చేయడానికి ఇష్టపడతారా? అది చాలా గొప్ప కార్యము, భయంకరమైన కష్టంతో కూడుకుంది. అయితే ఇక్కడో దేవుడున్నాడు, ఆయన మన అసహ్యమైన జీవితాలను తన మందిరాన్ని మన మధ్యలో ఉంచడం ద్వారా అద్భుతమైనదిగా తయారు చేయాలని కోరుతున్నాడు. కనుక ఈ ఉపకరణాల్లో మొట్టమొదటిది బలిపీఠము. బలిపీఠము దేవుడు మన మధ్యలో ఉంచాలని కోరుతున్నాడు. మనము మొట్టమొదటి దాని దగ్గర నుండి ఆరంభించడానికి ప్రయత్నం చేస్తాం. అన్ని విషయాలు ఈ దినాన్ని మనం చూడలేం, కానీ దేవుని వాక్యంలో దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం పరిగేరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. బలిపీఠము, దేవుడు మానవునితో సహవాసం చేయుట, మానవుడు దేవునితో సహవాసం చేయుట. ఆదాము కానీ, హెబెలు కానీ, హానోకు కానీ దేవునికి బలిపీఠం కట్టినట్టు వాక్యాలను మనం చూడము. మనం బైబిల్ చదివేటప్పుడు ఓ నియమాన్ని గుర్తుంచుకోవాలా. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్. ఓ మాట కృప అనేది కానీ, ప్రేమ అనేది కానీ, బలిపీఠం ఇలాగో ఒక మాట బైబిల్లో ఉంటే అది మొట్టమొదట ఎక్కడ రాయబడినది, దానిని బట్టి మనం బైబిల్ చదవటానికి లేదా అర్థం చేసుకోవటానికి కొంత అవకాశం ఉంది. కనుక బలిపీఠం అనే మాట
మొట్టమొదటి ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అదో అందమైన ఉదయం, అద్భుతమైన కుటుంబం. 8 మంది ఓడలో నుండి బయటికి తీసుకురాబడ్డారు. ఆహ్లాదకరమైన వాతావరణం, అనంతమైన శూన్యము తాండవం ఆడుతుంది. కేవలం ప్రపంచంలో 8 మందే ఉన్నారు. ఊహించండి ఎంత కష్టంగా ఉంటుంది. మన ఇంట్లో కరెంటు పోయినప్పుడు ఒక్కరే ఉంటేనే రాత్రిపూట మనం ఎంత భయపడతామో చెప్పలేం. అలాంటి మన వీధంతటికి మన ఒక్క కుటుంబమే ఉందనుకోండి, మన ఊరంతా ఒకే కుటుంబమే ఉంది. ఇంక అసలు మనం ఆ ఊర్లో ఉండగలమా? అయితే బైబిల్లో కుటుంబం ఉంది, పేరు నోహ కుటుంబం. భూమి మీద వారెక్కరే ఉన్నారు. వారి స్నేహితులు కనిపించట్లేదు, పొరుగు వారు కనిపించట్లేదు, టీచర్స్ కనిపించట్లేదు, స్టూడెంట్స్ లేదా ఫ్రెండ్స్ కనిపించట్లేదు. అందరూ బహుశా జలప్రళయంలో ముంచివేయబడ్డారు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలా? ఎవరి దగ్గరికి వెళ్ళి కబుర్లు మాట్లాడాలా? ఎవరి దగ్గరికి వెళ్ళి సరదాగా అలాగే తిరిగి రావాలా? ఎవరు వారికి లేరు. వారికి కలిగినదంతా కేవలం వారి కుటుంబ సభ్యులే. అదే మన క్రైస్తవ సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. వారు ఆ ఊళ్ళో నుండి బయటకు వచ్చిన వెంటనే చేసిన మొట్టమొదటి పని ఏంటి? భోంచేశారా? పిక్నిక్ వెళ్ళారా? సరదాగా తిరిగి వచ్చారా? ఒకరొకరు పొట్లాడుకున్నారా? ఏం చేశారు? వాళ్ళు చేసిన మొట్టమొదటి పని బలిపీఠం కట్టినట్టు వాక్యలు మనం చూస్తున్నాం. కనుక బలిపీఠం దేని మీద కట్టారు? కడగబడిన భూమి. ఏ క్లెన్స్డ్ earth can only brought forth the altar or communion with God. కడగబడిన భూమి మాత్రమే దేవునికి బలిపీఠాన్ని నిర్మించటానికి అనుకూలమైనది. కడగబడని భూమి ఉంది. అంతకు మునుపు 6వ అధ్యాయం ఆదికాండములో మనుషుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి తలంపులలోని ఊహలనియు కేవలము చెడ్డవని దేవుడు చూచెను. అలాంటి భూమి మీద దేవుడు బలిపీఠాన్ని నిర్మింపజాలడు. కడగబడి శుద్ధీకరించబడి మలినము లేకుండా కేవలం పవిత్రముగా ఉన్న దాని మీద మాత్రమే దేవుడు బలిపీఠాన్ని నిర్మించగలడు. కనుక ఈ ఉదయకాలం మీ జ్ఞాపకం చేయాలని కోరేది ఏంటంటే, నీ హృదయము కడగబడిందా? నీ జీవితం కడగబడిందా? పాపాలు క్షమించబడ్డాయా? జీవితం మార్చబడిందా? యేసుక్రీస్తు ప్రభువారిని నీవు స్వంత రక్షకుడిగా అంగీకరించినావా? యేసుక్రీస్తు ప్రభువారిని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, నీ జీవితం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ రక్తం చేత కడగకపోతే, నీవు పాపక్షమాపణ మారు మనసు పొందకపోతే, గమనించాలి, దేవుడు నీ హృదయం అనే భూమి మీద బలిపీఠాన్ని నిర్మింపజాలడు. ఒక్కసారి నీ హృదయం అనే స్థలములో బలిపీఠం లేకపోతే దేవుడు నీతో సహవాసము చేయజాలడు. కనుక దేవుడు నీతో సహవాసం చేయటానికి ప్రాథమికమైన షరతు రక్షణ బలిపీఠము అవసరము. కనుక ఆ సందర్భంలో వారొక్కసారిగా పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి కడుతూ ఉంటే, మొట్టమొదట కడగబడిన భూమి మీద నిర్మించబడిన అందమైన కట్టడం తాజ్మహల్ కాదు, బలిపీఠం. అందమైన కట్టడం ఇల్లు కాదు, బలిపీఠం. అందమైన కట్టడం స్కూల్ కాదు, బలిపీఠం. అందమైన కట్టడం ఆహ్లాదకరమైన పార్క్ కాదు, బలిపీఠం. నీ హృదయంలో మొట్టమొదట దేన్ని కడుతున్నావు? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్? ఇజ్ ఇట్ ద ప్రయారిటీ ఆఫ్ బిల్డింగ్ ద ఆల్టర్? దేవుని యొక్క సహవాసానికి మూల కేంద్రమైన బలిపీఠాన్ని మన హృదయంతరంగములో మొట్టమొదటిగా నిర్మించి కట్టగలిగితే దేవుడు మన యుద్ధకి దిగి వస్తాడు. అక్కడ బలిపీఠం ఉంది కనుక దేవుడు పైనుండి దిగి వచ్చాడు. వేర్ దెర్ ఇస్ ఆల్టర్ దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఎక్కడ బలిపీఠం ఉందో అక్కడ ఆశీర్వాదం ఉంది. అందుకే ఆదికాండం 9:1 మనం చూస్తే దేవుడు నోహును తన కుమారులను ఆశీర్వదించెను. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. 8వ అధ్యాయంలో వారికి బలిపీఠం లేకపోతే 9వ అధ్యాయంలో వారికి ఆశీర్వాదం లేదు. మనలో చాలా మంది 8వ అధ్యాయంలో ఉన్న బలిపీఠం లేకుండా 9వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంటాం. అది దుస్సాధ్యం. బహుశా ఎన్నోసార్లుగా నువ్వు ప్రయత్నం చేస్తుండవచ్చు. చక్కగా చదువుకుంటున్నావు, నువ్వు చదివినవే క్వశ్చన్ పేపర్లు వస్తున్నాయి, ప్రార్థన చేసుకుంటున్నావు, చాలా బాగా రాసావు, టైం తక్కువ వచ్చింది, ఇంటికి వచ్చేసావు, చాలా సంబరంగా సెలవులు గడిపేసావు, రిజల్ట్స్ వచ్చాయి, నెట్లోకి వెళ్ళి చూసుకున్నావు, నీ నంబర్ లేదు. ఇంత ప్రయత్నం చేసేనే, అంకులు కూడా ప్రార్థన చేశారే, చాలా బాగా రాసేనే, మరి ఎందుకు నాకు నంబర్ రాలేదు? బికాస్ దెర్ ఈస్ నో ఆల్టర్ ఇన్ యువర్ హార్ట్. బహుశా నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు కొరకైనా
ఆ స్థానం లేదేమో, పాప క్షమాపణ, మారు మనస్సు లేదేమో. 10th క్లాస్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, బీటెక్, ఎంబీబీఎస్, బిఎడ్స్, ఫార్మసీ, ఏ గ్రూప్ అయినా కావచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసిన దేర్ ఈస్ ఫెయిల్యూర్, 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 పతనము, ఓటమి, పతనము, ఓటమి, పతనము, ఓటమి ఉంది. బహుశా నువ్వు అనుకుంటున్నావు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అంగీకరించడానికి పరీక్షలు అయిపోయిన తర్వాత చూస్తాం. ఎందుకంటే పరీక్షలో నా ముందు కూర్చున్న వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు ఏదైనా చూపిస్తారేమో, రాసుకోవాలిగా. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి కనుక పరీక్షలు అయిపోయిన తర్వాత, సెలవులు అయిపోయిన తర్వాత, అడ్మిషన్ అయిపోయిన తర్వాత, అన్ని సెటిల్ అయిన తర్వాత చూస్తామని అనుకుంటున్నావు. అలాగ అనుకోబాకు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎన్నో ప్రయత్నాలు చేసే ఇంతదాకా యేసుక్రీస్తు ప్రభు వారికి వెలుపట అత్యధికమైన మార్కులు తీసుకురావాలని. ముఖ్యంగా స్టూడెంట్స్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి హృదయం ఇవ్వకుండా కష్టపడి చదివి కళ్ళకు ఒత్తులేసుకొని కడుపు తరక్కుపోయేటట్లు తిండి లేకుండా, శరీరానికి విశ్రాంతి లేకుండా, మనసులో నీరసం వచ్చేటట్టు చదివి 3 గంటలు కూర్చోలేకుండా వెళ్ళి కూర్చొని రాసొచ్చినా కూడా ఫెయిల్ అవుతున్నావు. ఎందుకు? నీకు రక్షణ లేదు. లేదో ఫెయిల్ కాకపోయినా మార్కులు తక్కువ వస్తున్నాయి, నువ్వు అనుకున్నట్టు రావట్లేదు, 600కి 500 రావట్లేదు, 499 వచ్చి ఆగిపోతున్నావు. గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్లే 499 వచ్చి ఆగిపోతే, అబ్బా ఒక్క మార్క్ వచ్చింటే ఎంత బాగా. దేవుని మీద విసుగు చెందావు. దేవుడు అంటే కాదన్నట్టుగా మాట్లాడుతున్నావు. దేవుడు ఒక్క మార్క్ ఎందుకు తక్కువ ఇచ్చాడని పోట్లాడుతున్నావు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వారికి వస్తున్నాయి కదా, మరి వారికి వచ్చినప్పుడు నాకెందుకు రాకూడదు అనుకుంటున్నావు. తెలుసా, నీకు సువార్త తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. నువ్వు సండే క్లాస్కి వచ్చావు, వాళ్ళు రాలేదు కదా. నువ్వు వీబీఎస్కి వచ్చావు, వాళ్ళు రాలేదు కదా. నువ్వు ప్రత్యేకుడికి వచ్చావు, వాళ్ళు రాలేదు కదా. నువ్వు ఇన్ని మీటింగ్లకు వచ్చి, ఇన్ని అవకాశాలుండి, ఇన్నిసార్లు యేసుప్రభుని గురించి విని, ఈ దినాన్ని ఇంకా అంగీకరించకుండా నీ హృదయాన్ని త్రోసివేసి మునికోళ్ళకి ఎదురుతనితే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందటకు నిన్ను ప్రేరేపించినదని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించిన నీవు ఎక్కువైన దండనకు పాత్రవా కాదా? గమనించాలి. ఈ బలిపీఠము నీ హృదయంలో ఉంటే ఆశీర్వాదము దోబూసులాడుతూ 9వ అధ్యాయం ఆదికాండములో 1వ వచనంలో ప్రవహించినట్లు నీలోనికి ప్రవహించాలని దేవుడు కోరుతున్నాడు. అలా తీర్మానం చేసుకో. పరీక్షలు స్టార్ట్ కాక మునుపు, అది 10th క్లాసే కావచ్చు, ఇంటర్మీడియటే కావచ్చు, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ కావచ్చు, ఏదైనా సరే కట్టడము, బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది. ఐ విల్ సెట్ మై టబర్నకిల్ అమాంగ్ యూ, నా మందిరము మీ మధ్య ఉంచెదను. అలాగే బలిపీఠాలు తిరిగి అబ్రహాం వచ్చినప్పుడు కట్టాడు, యాకోబు ఇస్సాకులు కట్టారు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే యాకోబు గర్భంలో నుండి దాదాపు 12 మంది కుమారులు బయటికి జాలవారారు. ఆ 12 మంది కుమారులు కనీసం ఒక్కరైనా బలిపీఠం కట్టినట్లు నాకు పరిచయం లేదు. యోసేపు సింహాసనం మీద ఉన్నాడు. నేను చెడ్డగా మాట్లాడుతున్నాను, యోసేపుని గురించి తలంచొద్దండి. సింహాసనం మీద యోసేపు ఉన్నాడు, కానీ మరి ఎందుకో బలిపీఠాన్ని కట్టలేదు. బహుశా ఐగుప్తులో కట్టకూడదు అనుకున్నాడేమో తెలియదు. ఒకవేళ బయటికి వెళ్ళి బలిపీఠం కట్టిండొచ్చేమో, ఎందుకో కట్టలేదు. ఆ తర్వాత 430 ఏళ్ళుగా ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నారు కనుక అస్సలు బలిపీఠం లేదు. దేవుడికి బలిపీఠం కావాల్సి వచ్చింది కనుక మోషేని పంపించి వారిని తెప్పించిన తర్వాత నిర్గమ 17వ అధ్యాయంలో అమాలేకీయుల మీద గొప్ప విజయం సంప్రాప్తమైంది. అందుకే ఎక్కడైతే అబ్రాహాం యాకోబు బలిపీఠాన్ని కట్టి ఆపివేసాడో అక్కడ నుండి ఒక్కసారిగా నిర్గమకాండం 17వ అధ్యాయం దాకా బలిపీఠం జంప్ అయింది. ఆ బలిపీఠాన్ని కట్టి మోషే దానికి యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం అని పేరు పెట్టినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. సరే, మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. అన్ని బలిపీఠాల గురించి మనం చూసుకోవట్లేదు, కానీ ఈ మొదటి సెషన్లో ఒకే ఒక బలిపీఠాన్ని గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. నాలుగవ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద, ఆలకించాలి,
ద వైజెస్ట్ మ్యాన్ స్టార్టింగ్ హిజ్ కెరీర్ అట్ ద గ్రేటెస్ట్ ప్లేస్ కాల్ ద ఆల్టర్. భూమి మీద మహాజ్ఞాని, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మానవుల మధ్యలో మహాజ్ఞానిగా పరిగణించబడిన సొలొమోను మహాశ్రేష్టమైన స్థలంలో తన రాజరికాన్ని ప్రారంభిస్తున్నాడు. అదే బలిపీఠం. అలాంటి మహాజ్ఞాని యొక్క ప్రారంభమే బలిపీఠం అయితే, మహా అజ్ఞానులమైన మన యొక్క ప్రారంభము బలిపీఠం కాకూడదా? ఆ మాట అంటే బహుశా మీలో చాలా మందికి ఇష్టపడకపోవచ్చు. సరే, మిమ్మల్ని మినహాయిస్తున్నాం, కొంతమంది మాలో చేరి వచ్చిన వాళ్ళు నాతో సహా. సొలొమోను తన యొక్క రాజరిక వైభవాన్ని బలిపీఠం దగ్గర కాకుండా అంతఃపురంలో ఆరంభించింటే ఎలాగుండొచ్చు? ఆరంభించవచ్చు. బలిపీఠం దగ్గరికి రమ్మని ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడా? దేవుడు చెప్పాడా? సలహాదారులు చెప్పారా? చతుష్టయం చెప్పిందా? ఎవరు చెప్పలేదుగా. సొలొమోను మనసులోనే దట్ ఈస్ డిఫాల్ట్. కంప్యూటర్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇట్స్ ఎ బోర్న్ నేచర్. అందుకే దావీదు అన్నాడు, నేను తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. తల్లి పాలలో నుండి దావీదుకి శక్తి కాదు వచ్చింది, దేవుని యొక్క భక్తి వచ్చింది. బిడ్డలకు పాలిచ్చేటప్పుడు శక్తి ఇస్తున్నావా, భక్తి ఇస్తున్నావా? అందుకనే దావీదు ఆ చిన్న పిల్లవాడిగా మాంసపు ముద్దగా ఉన్నప్పుడు ఏం తెలుసో దేవుడు అంటే, నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఏం చేయాలని అడగలేదు. అడగడం తప్పని నేను చెప్పట్లేదు. ఇట్స్ గుడ్ టు కన్సల్ట్ స్పిరిచువల్ ఫాదర్స్. ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను సంప్రదించుట చాలా మంచిది. అయితే సొలొమోను నేరుగా బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. బలిపీఠం దగ్గరికి పోయి, దేవా, నా సమస్తానికి ఆధారభూతమే బలిపీఠమే. నాకు సింహాసనం దీనివల్లే, అభిషేకము దీనివల్లే, రాజరికం దీనివల్లే, జ్ఞానము దీనివల్లే, తండ్రి దీనివల్లే, రాజ్యము దీనివల్లే. ఈ బలిపీఠం లేకుండా నాకేమీ లేదు. వాట్ ఎ మెజెస్టిక్ సీన్. ఎంత అద్భుతమైన దృశ్యం. మనం అలాగే ఏదైనా ఒక స్థలానికి యేసుప్రభు దగ్గరికి పోయి, యేసుప్రభు నీళ్ళు లేకపోతే నాకు చదువు లేదు, ఆరోగ్యం లేదు, సేవ లేదు, బాధ్యత లేదు, పరిచయం లేదు, కుటుంబం లేదు, పిల్లలు లేదు, జల్ల లేదు అనగలమ్మా. ఇది సొలొమోను నేర్పే మనకు అద్భుతమైన పాట. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత మన మాదిరి ఖాళీగా సరదాగా చూసేస్తాం, ఎలాగుందో, బాగా కట్టారో లేదో, బాగా కట్టకపోతే నేనైనా బాగా కట్టిస్తామని వెళ్ళాడా? మనం చాలాసార్లు సరదాగా వస్తూ ఉంటాం మీటింగ్ అంటే, బైబిల్ లేకుండా. ఇంకా మిగతావన్నీ ఉంటాయి కానీ ఎక్సెప్ట్ అవసరమైంది లేకుండా. సొలొమోను అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని బలం తీసుకెళ్ళాడు? 1000 బైబిల్లో రాయబడ్డాయి, 1000 అంట. 1000 మళ్ళీ ఎలాగ తీసుకెళ్ళాడు? ఎన్ని ట్రక్స్ వచ్చాయి, ఎన్ని లారీలు వచ్చాయి, ఎంతమంది తీసుకొని వచ్చారు అనగా, వాట్ ఎ ప్రిపరేషన్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ టు అప్రోచ్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలిపీఠాన్ని సమీపించాలంటే ఎంత సిద్ధపాటు సొలొమోను కలిగి ఉన్నాడు. సొలొమోను 1000 ఎందుకు అప్పగించాడు? సొలొమోను మంచి సైకాలజిస్ట్ అనమాట. దేవుని యొక్క సైకాలజీ బాగా తెలిసినవాడు. మనం కూడా ఇతరుల యొక్క సైకాలజీ తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. మనం ఏమనుకుంటామంటే, మనకి యేసు ప్రభువు వాక్యము ప్రార్థన ఒక్కటి ఉంటే చాలా అని అనుకుంటాం. కాదు, యేసు ప్రభువుకే మన సైకాలజీ బాగా తెలుసు. అందుకే మన అక్కర్ని బట్టి, మన సిచ్యువేషన్ బట్టి మనతో రకరకాలుగా ఆయన డీల్ చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైనా వాక్యమే మాట్లాడలేదు. కొన్నిసార్లు యోగక్షేమాలు అడిగినాడు. పిల్లలారా, మీ యొద్ద ఆహారానికి ఏమైనా ఉందా అని అడిగాడు. కానీ పిల్లలారా వాక్యం చదివారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదువుకుని చేపలు పట్టేకి వస్తే ఎలాగ దొరుకుతాయా? మీరు వెళ్ళి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాను, అప్పుడు పట్టాను బాగా దొరుకుతాయని చెప్పిండే వాళ్ళం మనమైతేగా. అందుకనేగా మనం ఇక్కడే ఉండేది. వీ హ్యావ్ టు నో ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క సైకాలజీ మనకు తెలిసిండాల. విశ్వాసులు పెద్దలకి, పెద్దలు సేవకులు, ఇలాగ అందరికి కలిసి, అలాగే కుటుంబంలో భార్య భర్త, భర్త భార్య, వారి అభిరుచులేంటి, రుచులేంటి తెలియటం చాలా ప్రాముఖ్యం. భర్తకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం అనుకో, నీకేమో నాన్ వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం అనుకో. నువ్వు రోజు మాంసం వేపుడు, చికెన్ రోస్టు, తర్వాత చేపల వేపుడు, రొయ్యల కూర ఫుల్గా తిని పండుకుంటా ఉంటే, ఆయనకి మాత్రం అది చేస్తే అది అస్సలు వంట పట్టుకోకపోతే ఆయన చిన్నగా బక్కపేలికి అయిపోతాడు, నువ్వు మాత్రం ఫుల్గా అయిపోతావు. ఆయనకి ఏది అవసరమో అది మనం చేయడం ద్వారా, లేదా నీకు ఏది అవసరమో ఆయనది చేయడం ద్వారా, అలాగే మన క్రైస్తవ జీవితాన్ని సంతృప్తితో మనం కొనసాగించవచ్చు. అందుకే 1000 దేవునికి ఇష్టమన్న నంబరు సొలొమోనుకి ఎలాగ తెలుసు? బహుశా సొలొమోనుకి వాక్యం పరిచయమేమో. 84వ కీర్తనలో ఉంది కదా, నీ మందిరావణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అందుకే దేవుడికి 1000 అనే నంబర్ ఇష్టము అని సొలొమోనుకి తెలిసాము. అందరితో ఆగిపోయాడా? పేతురు భక్తుడు రాశాడు కదా, 2 పేతురు 3వ అధ్యాయంలో అనుకుంటా,
ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన, 1000 సంవత్సరములు ఒక దినం వలన. కనుక ప్రభుకు 1000 అంటే ఇష్టము. అందరితో ఆగిపోయాడా? ప్రకటన గ్రంథంలో ఉంది కదా 1000 ఏండ్ల పరిపాలన. కనుక దేవుడికి 1000 అంటే ఇష్టము. కనుక ఎన్ని బలులు అర్పిస్తారా? 1 కాదు, 10 కాదు, 100 కాదు, 500 కాదు, 700, 900 కాదు, 999 కూడా కాదు, 1000 తప్పక అప్పగించి. అబ్రహాం 1000 అప్పగించాడా? అప్పగించవచ్చు. అబ్రహాం దహించి వేయవచ్చు. అబ్రహాం చాలా ఆస్తిపోయాడు, మరి ఎందుకు అది చేయలేకపోయాడు? మేబీ పూర్ సైకాలజిస్ట్ బట్ గ్రేట్ ఫెయిత్ఫుల్ మ్యాన్. మోషే 1000 చేశాడా? ఆ తర్వాత దావీదు అలాగే చేశాడా? కానీ సొలొమోను మాత్రం అలాగే చేసినట్టు మనం వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం. దానికి దేవుడు ఆశ్చర్యచకితుడయ్యాడేమో. ఎవరి యవనస్తుడు, ఎవరి కుర్రకంకు నా బలిపీఠం దగ్గరికి వచ్చాడు, అంత మాత్రమే కాకుండా నా మనస్సరికి, నా చిత్తానికి, నా హృదయానికి ఏది అవసరమో అదే ఇచ్చాడు కనుక నేను ఆశీర్వదించకుండా ఎలాగుండగలను అన్నాడు. అప్పుడు దేవుడు నోరు తెరిచాడు. ఏమన్నాడు? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగు. 5వ అధ్యాయం మొదటి భాగం, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోను నాకు ప్రత్యక్షమై. ఆల్టర్ అండ్ రెవల్యూషన్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. ఎక్కడ బలిపీఠం ఉందో అక్కడ ప్రత్యక్షత ఉంది. మనకెందుకు ప్రత్యక్షత లేదు? బలిపీఠం లేదు గనక. మనకెందుకు దేవుని విషయాలు అర్థం కావు? సిలువ మన దగ్గర లేదు గనక. సొలొమోనుకి దేవుని విషయాలు ఎందుకు అర్థమయ్యాయి? సిలువ, సొలొమోను అవినాభావ సంబంధం కలిగిన మంచి మిత్రులు, ప్రాణ స్నేహితులు, జంట నగరాలు, తోడు పిల్లలు, కవల పిల్లలు, జంట గుర్రాలు. ఆ కారణం చేత సొలొమోనుకు దేవుడే ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలో కోరుకో. దిస్ ద ఇన్ఫినైట్ గాడ్ గివింగ్ ఎ వైడ్ ఆపర్చునిటీ. అనంతమైన దేవుడు విశాలమైన పరిధి ఇస్తున్నాడు. తూర్పు నుండి పడమర దాకా, ఉత్తరం నుండి దక్షిణం దాకా నీకేం కావాలో కోరుకో. ఎవరితో దేవుడి మాట అన్నాడు? ఓ సామాన్యమైన యవనస్తునితో లేదా చిన్న పిల్లవాడితో. అయితే మహాజ్ఞానితో ఈ మాట అన్నాడు. ఒకవేళ జ్ఞాని ఏదైనా కావాలని కోరుకుంటే అది దేవుడు ఇవ్వగలడా? దేవుడు సమస్తము ఇయ్యటానికి సమర్థం కలిగిన దేవుడు కనుకనే ఆ మాట అన్నాడు. దేవుడు ఇంతదాకా ఆదామా నీకేం కావాలో కోరుకొని అడగలేదు. ఎందుకంటే బహుశా దేవుడు ఆదాం దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో కోరుకొని అంటే దేవుడు ఆదాం తప్పక కోరిండేవాడు ఏంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినేసి నేను మేడం ఇక్కడే ఉంటామని. అందుకనే దేవుడు ఆదాం దగ్గరికి వెళ్ళలేదు. హేబెలు నీకేం కావాలో కోరుకో. హనకు, నోహు, అబ్రహామా, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, దావీదు నీకేం కావాలో కోరుకోనలేదు. బైబిల్లో నీకేమి కావాలో కోరుకో అనే మాటలు 3 సార్లు రాయబడ్డాయి. పాత నిబంధనలో ఒకసారి, కొత్త నిబంధనలో 2 సార్లు. పాత నిబంధనలో మొట్టమొదటి ఇదేసారి రాయబడింది, ఆ తర్వాత రాయబడలేదు. పాత నిబంధనలో ఊహించండి, ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం దాకా విస్తారమైన క్రైస్తవ వీరుల సంపుటి. అంతమందిలో దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం కావాలో కోరుకో అనలేదు. కానీ సొలొమోను దగ్గరికి వెళ్ళి ఏం కావాలా కోరుకో అన్నాడు. ప్రార్థనలో సొలొమోను ఎంత చక్కటి జవాబు ఇవ్వటానికి పూనుకున్నాడు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడిగారనికి ఏం కావాలో కోరుకో అని ఏం అడుగుతాం? ఏం కోరతాం? అసలు మన కోరికలు కోకొల్లలుగా, అందులో ఏం కోరాలో ఏం కోరకూడదో మనకే తెలియదు. కనుక ఏది కోరకూడదో అది కోరతాం, ఏది కోరాలో అది కోరాం. ఆ మధ్యలో భక్సింగ్ గారు బాగున్న దినాల్లో ఓ సేవకుడు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాడంట. వెళితే ప్రార్థన చేసిన తర్వాత భక్సింగ్ గారు ఆ సేవకునితో అడిగాడంట, నీకేం కావాలో కోరుకోయా అన్నాడు. ఒక్కసారిగా భక్సింగ్ గారు ఆ మాట అనేటప్పటికి ఈయనకి ఏం కోరుకోవాలో తెలియక, బ్రదర్ మీరు వాడి వదిలేసిన చెప్పులు ఇవ్వండి అన్నాడు. ఆల్ రైట్ టేక్ దేమ్. సరే పర్లేదు తీసుకెళ్ళి అన్నాడంట. ఆ చెప్పులన్నీ చక్కగా ప్యాక్ చేసుకున్నాడు. ఇక మిగతా సేవకులు ఉంటారుగా హెబ్రోన్లో, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏంటే పాకెట్ తెస్తున్నావు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి అంటే, నేను కోరింది ఇచ్చాడు అన్నా అన్నాడు. నువ్వు కోరింది ఇచ్చాడు? అదేంటి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడంటే, ఏమి ఇచ్చాడో చెప్పును కానీ నేను కోరింది ఇచ్చాడు. భలేవాడు భయ్యా, ఏమి ఇచ్చాడో చెప్పకూడదా? అలా ఒకరి దగ్గర నుండి ఇంకో దగ్గరికి పోయాడు. ఏమి ఇచ్చాడయ్యా? నేను కోరింది ఇచ్చాడు. అరే ఏమి ఇచ్చాడు? నేను కోరింది ఇచ్చాడండి. అంతా తిరిగేశాడు కానీ కోరింది ఏమి ఇచ్చాడు? సరే మొత్తానికి అందరు చేరి మొత్తానికి ఆయన బలవంతాన్ని పట్టేసి ఏమి ఇచ్చాడు చెప్పు. వాడిని చెప్పులు అడిగాను, అవి ఇచ్చాడు. భలే వాడవయ్యా, నువ్వు పాపిస్తుడు. అంత పెద్ద దైవజనుడు నీకు ఏం కావాలా అని ఆప్షన్ ఇచ్చినప్పుడు
ఏం కోరుకోవాలో తెలియలేనివాడు నీవెందుకు సేవకు వచ్చావయ్యా అని తిట్టడం ఆరంభించారు సేవకు. అందరితో వాళ్ళు ఆగిపోకుండా అన్నారు, భక్త్ సింగ్ గారితో మంచి ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయ్యా, ఒక బైబిల్ ఇవ్వండి అని అడిగింటే ఆయన ఇచ్చిండేవాడు కదా. అబ్బా గుర్తు రాలేదు బ్రదర్ అక్కడ. ఇంకొక ఆయన భక్త్ సింగ్ గారి దగ్గర మంచి సూట్ ఉంది, చాలా పెయిర్స్ ఉన్నాయి, చాలా జతలు ఉన్నాయి, పైనుండి కింద టైల్తో సహా ఏదో ఒక సూట్ ఇమ్మనంటే ఇచ్చినవాడు కదా. అబ్బా అది కూడా గుర్తు రాలేదు కదా. భక్త్ సింగ్ గారితో మంచి బ్యాగులు ఉన్నాయి, సూట్ కేసులు ఉన్నాయి, ఏదో ఒక సూట్ కేసు ఇమ్మనంటే ఇచ్చినవాడు కూడా. అబ్బా అది కూడా గుర్తు రాలేదు కదా. అయ్యా భక్త్ సింగ్ గారితో చాలా డబ్బులు ఉన్నాయి, కొంత డబ్బులు కావాలో మందిరం కట్టుకోవాలి కదా మీ ఊర్లో. అబ్బా అదే బ్రదర్ మా ఊర్లో అవసరం ఇప్పుడు, అది కూడా నాకు గుర్తు రాలేదు. ఇంకొక ఆయన అన్నాడంట, సరే భక్త్ సింగ్ గారిని ఏదైనా ఒక మంచి స్థలానికి పంపించమని అడగకపోయావా అన్న. అబ్బా ఇప్పుడుండే స్థలాల్లో చాలా కష్టం బ్రదర్, నిజంగానే పంపించమని అడిగింటే చాలా బాగుండేది. వీళ్ళందరూ ఇన్ని మాటలు అనేటప్పటికీ ఆయన నిజమే కదా, నేను అవసరమైంది అడగలేకపోయానని భయపడిపోయి జ్వరం వచ్చి పడిపోయాడు. ఊహించండి, ఒక గొప్ప సేవకుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడే ఏం కావాలని అడుగుట్లోనే మనము తొందరపడిపోయి త్రొట్టిల్లగలిగితే, ఆకాశం మహాకాశాలు పట్టజాలనే దేవుడు మన దగ్గరికి వచ్చి నీకేం కావాలా అని అడిగితే మన నోట్లో నుండి సరైన జవాబు వస్తుందా రాదా? స్టూడెంట్స్ అయితే పాస్ అయితే చాలు, నిరుద్యోగులు ఉద్యోగం వస్తే చాలు, పెళ్లి కాని వాళ్ళు అబ్బా మంచి అమెరికా అమ్మాయి అయితే చాలు. రకరకాల వాళ్ళు రకరకాలు కోరుతారేమో కానీ ఎక్కడో యవనస్తుడున్నాడు, పేరు సొలొమోను. సొలొమోనా నీకేం కావాలా? రాజు లెక్క ప్రాణాలు కావాలనంటే దేవుడు ఇచ్చిండేవాడే. సింహాసనం మీద నేను చనిపోయేదాకా ఉండాలనంటే దేవుడు ఇచ్చిండేవాడే. డబ్బు ఐశ్వర్యం కావాలన్నా దేవుడు ఇచ్చిండేవాడే. ఇంకా నాకు పలానాది కావాలన్నా ఇచ్చిండేవాడే. అయితే ఒకే ఒక కోరిక, ఎంత గొప్ప కోరిక అది, నీ ప్రజలైన వారిని పరిపాలించినట్లు బుద్ధి జ్ఞానములు కలిగిన మనసు లేదు, వివేకము నాకు అనుగ్రహించు. వాట్ ఎ సింపుల్ సూపర్ సావరిన్ ప్రేయర్. ఎంత సామాన్యమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రార్థన ఈ సొలొమోను చేశాడు. దేవునికి బహుశా ఆశ్చర్యం వేసింది ఏంటో, ఇలాంటి ప్రార్థన ఎవరు చేయలేదే. ఏం కావాలా అని అడిగితే మనం ఎప్పుడైనా ఇలాంటిది అడుగుతామా? దేవుడు ఇప్పుడే మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, అడిగాడు అనుకోండి, ఏం కావాలా నీకని, నాకు బుద్ధి జ్ఞానం కావాలని ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాతో సహా అడగరు అంటే తప్పు కాదేమో కదా. సొలొమోను అది కావాలన్నా. ఎంత రైట్ ఆప్షన్లోనికి ఇక్కడ వ్యక్తి వచ్చినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. కనుక మన క్రైస్తవ జీవితంలో బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు బలిపీఠం మనల్ని వదిలిపెట్టుకుని మనకి ఏం కావాలో అడుగుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఆల్టర్. బలిపీఠానికి ఉన్న శక్తి అది. బలిపీఠం ఆదికాండం ప్రకారం ఆశీర్వదిస్తుంది. బలిపీఠం రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం మన అక్కర తీరుస్తుంది. ఆ ఊర్లో సాధువు ఉన్నాడంట. ఆయన దగ్గర 2 శిష్యులు ఉన్నారు. వారు తపస్సు చేయటానికి పూనుకున్నారు. ఒకరు కుడివైపు, ఒకరు ఎడం వైపు. తపస్సు అంతా అయిపోయిన తర్వాత వారి సాధువు లేదా గురువు కుడివైపు నన్ను శిష్యుని దగ్గరికి వచ్చారు. శిష్య, నీ తపస్సు నేను మెచ్చాను, నీ కోరిక సిద్ధింపు చేయటానికి వచ్చాను, నీకేం కావాలో కోరుకో. స్వామి, నా తపస్సు మెచ్చి మీరు వచ్చారా? ఎడవైపున ఇంకోటి తపస్సు చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర కూడా ఏం కావాలో మీరు వెళ్ళి అడిగిరారా అన్నాడు. ఈ స్వామి ఎంత మంచివాడంటే అక్కడికి ఇక్కడికి తిరిగేవాడు. కనుక అక్కడికి వెళ్ళాడు ఎడం వైపున తపస్సు చేస్తున్న వానికి. శిష్య, నీ తపస్సు మెచ్చి నేను వచ్చాను, నీ భక్తి నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకోవాలి. స్వామి, నా తపస్సు మెచ్చి వచ్చారా? ఎడవ వైపున ఒకడు తపస్సు చేస్తున్నాడు, వానికి ఏం కావాలో అడిగిరండి స్వామి అన్నాడు. వాని దగ్గరికి వెళ్ళాను నాయన, వాడిని అడిగాను, వాడు నీ దగ్గరికి వెళ్ళి నిన్ను అడగమన్నాడు. సరే, ఈ వ్యక్తి చెప్పాడంట, అయితే వాని దగ్గరికి వెళ్ళి మీరు అడిగిరండి స్వామి అన్నాడు. అంటూ ఏం చెప్పాడంటే, వానికి ఏం కావాలో అది 2 అంతలు నాకు ఇచ్చేయండి స్వామి అన్నాడు. సరే, ఈ స్వామి ఎడం వైపున్న వాని ఇద్దరుండి కుడివైపు వాని దగ్గరికి వచ్చాడు. భక్త, నీ తపస్సుకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి నేను వచ్చానండి. ఎడం వైపున్న వాడిని అడిగారా స్వామి? అడిగాను. వాడు ఏం అడిగాడు స్వామి? ఏం అడిగాడో చెప్పను. అయితే
వాడు ఏమడిగాడంటే, నీకు కలిగిన దాంట్లో 200 వానికి కావాలన్నాడు. అట్లనా, అయితే నాకు ఒక కన్ను పోయేటట్టు చేయండి స్వామి అన్నాడు. కుడివైపున ఉన్న వానికి ఒక్క కన్ను పోయింది, ఎడం వైపున ఉన్న వాని దగ్గరికి వెళ్ళాడు. స్వామి, వాడేం అడిగితే దాంట్లో 2 భాగాలని నేను చెప్పాను కదా. అవును భక్త, నీ తపస్సు నేను మెచ్చొచ్చాను. వానికి ఒక కన్ను పోయింది, నీకు 2 కళ్ళు పోనుగాక. అనేక సార్లు మన ప్రార్థనలు ఇలాగుంటాయి. ఏం అడుగుతుంటాం మనకు తెలియదు. అన్ని భూ సంబంధమైనవి, ఏదో తుచ్చమైనవి, లోపభరితమైనవి మనం అడుగుతూ ఉంటాం. ఇక్కడ సొలొమోను అవసరమైంది అడిగినట్లు వాక్యాలు మనము చూస్తూ ఉన్నాం. అందుకే దీనికి మన విజ్డమ్, జ్ఞానము లేదా వివేచన అని పేరు పెడదాం. మిగతా 2 సార్లు ఈ మాట ఎక్కడ రాయబడి? మత్తయి సువార్త కొత్త నిబంధనలో 2 సార్లు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం, 20-21 చోత. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావు అని ఆయన అడిగాను. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకున్న స్త్రీల జాబితాలో దేవుడు ఒకే ఒక స్త్రీతో మాత్రమే నీకేం కావాలని కోరుతూ ఉన్నాడు. ఆ స్త్రీ ఎంత ధన్యకరమైన స్త్రీ! ఆమె జెబెదయి కుమారుల తల్లి, పేరు సలోమి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఊహించండి, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. దేవుడు శారా దగ్గరికి, శారా నీకు ఏం కావాలా అని అడగలేదు. ఏం కావాలని శారాకి అడగాలన్న, అడగక మునిపే అడిగేసింది దేవుడిని, నాకు కుమారుడు వచ్చి తీరాల్సిందే అని. దేవుడు రిబ్కా దగ్గరికి వచ్చి, రాహేల్ దగ్గరికి వచ్చి, ఆసనత్ దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలని అడగలేదు. అయితే దేవుడు పాత నిబంధన అంతా దాటేసి కొత్త నిబంధనలోకి వచ్చి ఓ సామాన్యమైన స్త్రీ దగ్గరికి వచ్చి, అబల దగ్గరికి వచ్చి, ఓ అమ్మా నీకేం కావాలి? దేవుడు గొప్ప జ్ఞానితో నీకేం కావాలని అడుగుతున్నాడు. దేవుడు సామాన్యమైన స్త్రీతో కూడా నీకేం కావాలని అడుగుతున్నాడు. చాలా మంది దీన్ని నెగిటివ్గా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు, ఆమెకి భూ సంబంధమైన కోరికలు ఉన్నాయని. నేను పాజిటివ్గా ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఆమె కోరింది నీ రాజ్యము. నీ రాజ్యంలో నీ కుడి పక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు. ఆయన రాజ్యం భూమి మీద ఉందనే సంగతి, భూమి మీద లేదన్న సంగతి ఆమెకు తెలుసు. ఆయన రాజ్యం పర సంబంధమైన రాజ్యం అనే సంగతి కూడా ఆమెకు పరిచయం. కనుక పర సంబంధమైన రాజ్యంలో నీ సింహాసనానికి కుడి వైపున ఒకరు, ఎడం వైపున ఒకరు, నా కుమారులు ఉండాలి అని తల్లి కోరింది. ఏ కోరిక తప్ప? ఇక్కడ కూర్చుని ఏ తల్లికైనా నీ కుమారులు, నీ కుమార్తెలు దేవుని యొక్క సింహాసనానికి కుడి వైపున, ఎడం వైపున, ముందు వెనక ఉండాలనే కోరిక ఉందా లేదా? పొరపాటునుంటే ఒట్టనుకో, నా కుమారుడు అమెరికాలో ఉండాలి, ఇంగ్లాండ్లో ఉండాలి, ఫ్రాన్స్లో ఉండాలి, ఇటలీలో ఉండాలి, స్టేజ్ మీద ఉండాలంటారు. కానీ సింహాసనం మీద ఉండాలని కోరేవాళ్ళు ఎవరున్నారు? యేసుప్రభువు అన్నాడమ్మా, అది నా అవసరంలో లేదు, చాలా కష్టమైన పని, ఆ పాత్ర త్రాగాల, అది నీ కుమారులు తాగలరా? తప్పక నా కుమారులు త్రాగగలరు. సందేహం లేకుండా వారు ఎలాంటి కష్టాలు కూడా వెళ్ళారో మనకు బాగా పరిచయమే. శిష్యుల్లో యాకోబు మొట్టమొదట హతసాక్షిగా చేయబడ్డాడు. ఆఖరిగా శిష్యుల్లో చనిపోయిన యోహాను అని బైబిల్ పండితుల అభిప్రాయం. కనుక వీరిద్దరూ మొదట ఆఖరిన ప్రభు కొరకై ప్రాణం పెట్టిన వారికి ఉన్నట్టు మనం చూస్తున్నాం. బహుశా దేవుని చిత్తమైతే దేవుని యొక్క సింహాసనము కుడివైపున, ఎడం వైపున వారు ఆసీనులై ఉండేది మనం పరలోకానికి వెళితే ఆ రమ్యమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఇది మనకు అధికారాన్ని, ప్రభుత్వాన్ని, సింహాసనాన్ని జ్ఞాపకం చేస్తుంది. పర సంబంధమైనది. నువ్వు దేవుణ్ణి ఏం అడుగుతున్నావు? ఈ సంవత్సరము ఏం అడగాలని కోరుకున్నావు? దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు అనుకుంటా. ఎందుకంటే మనం అడిగినవన్నీ భూ సంబంధమైనవే. బహుశా ఒక్కటి కూడా పర సంబంధమైనది అడగలేదంటే తప్పు కాదేమో. 3వసారి మాట ఎక్కడ రాయబడింది? ఎవరితో యేసుప్రభువు అన్నాడు? 20వ అధ్యాయం మత్తయి సువార్త 32. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడగగా, ఎరికో పట్టణమునకు వెళుచున్నప్పుడు ఎరికో త్రోవలో 2 గుడ్డివారు కూర్చున్నారన్న సంగతి మనకు తెలుసు. సండే క్లాస్లో కూడా పాట ఉంది, చాలా చక్కలేదు. VBSలో కూడా వాడుతూ ఉంటారు, గుడ్డివాడు గుడ్డివాడు. గుడ్డివాళ్ళ దగ్గరికి యేసు ప్రభువు వారు వెళ్ళారు. దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలేశారు. యేసుక్రీస్తు లేదా దేవుడు మహాజ్ఞానైన సొలొమోనుకు నీకేం కావాలని అడిగాడు. సామాన్యమైన అవల స్త్రీని నీకేం కావాలని అడిగాడు. అలాగే లోకము నిరాకరించిన, తృణీకరించిన,
దూరపరిచిన, వెలివేసిన ఇద్దరు గ్రుడ్డివారి దగ్గరికి యేసుప్రభు వెళ్ళి నీకేమి కావాలా, మీకేం కావాలని అడిగాడు. వాట్ ఎ గాడ్, అన్బయాస్డ్ గాడ్, ఇంపార్షియల్ గాడ్, పక్షపాతము లేని దేవుడు. జ్ఞానం గల వ్యక్తిని అడగగలడు, సామాన్యమైన స్త్రీని అడగగలడు, నిరాకరించబడిన గ్రుడ్డివారిని అడగలడు. వారు చెప్పారు, వీ వాంట్ సైట్, మేము చూడగోరుచున్నాం. వెంటనే వారికి చూపొచ్చినట్లు వాక్యంలో మనకు అర్థమవుతా ఉంది, వెలుగు. ఈ 3 సందర్భాల్లో 3 మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం ప్రకారము విజ్డమ్, జ్ఞానము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20-21 ప్రకారము థ్రోన్, సింహాసనము లేదా పవర్, అధికారము, ప్రభుత్వము. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 32వ వచనం ప్రకారము 32-33 వెలుగు. ఈ 3 విషయాల్ని పౌలపోస్తులు సమ్మిళితం చేసి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని వచనాల్లో మలిచిన తీరు చాలా అమోఘంగా కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక 17-19 కలిసి ఉన్నాయి. నేను మన అవసరత కొరకై చదవటానికి ప్రయత్నం చేస్తా. మనకు సొలొమోను దేవుడు అనుగ్రహించింది జ్ఞానము. ఆ మాట ఇక్కడ చూస్తాం. 17-19 ఎఫెసీ 1:17-19 చివరి భాగం. తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు. జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు, ద నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. పౌలపోస్తులు ఈ మాట రాస్తూ ఉన్నాడు. 2వ మాట అధికారము, శక్తి. 20-21 వచనం. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను. ఇది మరి యొక్క ప్రార్థనకు జవాబు, సింహాసనము. 3వ మాట వెలుగు, 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. కనుక పౌలపోస్తులు ఈ 3 మాటలు జోడించి రోమా చెరసాల్లో నుండి ఎఫెసీలకు రాస్తున్నప్పుడు, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు దేవుడు మీకు అనుగ్రహించినట్లు అని పౌలపోస్తులు రోమా చెరసాలలో నుండి ఎఫెసీలకు రాసినప్పుడు ఎక్కడున్నాడు? పౌలపోస్తులు రోమా చెరసాలలో నుండి ఎఫెసీలకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మీకు అనుగ్రహించినట్లన్న మాట రాసినప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడుంటే మాకేమండి, మేము మాత్రం కడపలోనే ఉన్నామన్నమాట. గిబియోను యొద్ద సొలొమోను నిలబడిన బలిపీఠం దగ్గర నిలబడి ఉండి సొలొమోనుకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు పౌలపోస్తులు విన్నాడంటే తప్ప, జ్ఞాన హృదయము నాకు అనుగ్రహించమని సొలొమోను విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆ జ్ఞానాన్ని పౌలపోస్తులు గిబియోను యొద్ద బలిపీఠం యొద్ద విన్నాడంటే తప్పు కాదు కదా. 2వ మాట పౌలపోస్తులు అధికారము, శక్తి, ఆధిపత్యము, ప్రభుత్వం అనే మాట ఎఫెసీలకు రోమా చెరసాల్లో నుండి రాసినప్పుడు ఎక్కడున్నాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 20-21 వచనములో సలోమి యొక్క స్థానంలో నిలబడి ఆ ప్రార్థన విన్నాడంటే తప్ప. 3వ మాట వెలుగు, ఎరికో పట్టణం గుండా వెళుతున్న భిక్షగాడి యొక్క స్థానంలో పౌలపోస్తులు రోమా చెరసాల్లో నుండి ఈ మాట ఎఫెసీలకు రాసినప్పుడు నిలబడి ఉన్నాడంటే తప్ప. అనగా పౌలపోస్తులుడు రోమా చెరసాల్లో ఉన్నప్పటికీ తన ఆత్మ సంబంధమైన మనసులో గిబియోను బలిపీఠం దగ్గర ఉన్నాడు. 20వ అధ్యాయం ప్రకారం యెరూషలేములో కనిపిస్తున్నాడు. అలాగే కింద ఎరికో మార్గంలో కనిపిస్తున్నాడు. కనుక ఈ 3 దృశ్యాలు ఆయన చూచిన వాడై సమ్మిళితం చేసి, ఎఫెసీయులారా మీరు ఇదిగో గిబియోను బలిపీఠం దగ్గరికి రండి, మీరు సలోమి యొక్క స్థానంలోనికి రండి, మీరు ఎరికో మార్గంలో నిలబడిన గుడ్డివారి యొక్క స్థానంలోనికి రండి అని వారిని సవాలు చేసిన తీరు ఆశ్చర్యకరమా కాదా? ఇప్పుడు సంగతి ఏంటంటే, పౌలపోస్తుని యొక్క ఆత్మీయతను గురించి, ఆయన యొక్క ప్రత్యక్షత, ఈ వెలుగుని గురించి మనకు ఆలోచించినప్పుడు ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పండి. గిబియోను దగ్గర ఉన్నామా? సలోమి దగ్గర ఉన్నామా? ఎరికో మార్గంలో గుడ్డివారు నిలబడిన దగ్గర మనం ఉన్నామా? దేవుడు మన క్రైస్తవ జీవితంలో ఈ బలిపీఠం దగ్గరకు వచ్చడం ద్వారా మనం పొందే అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలని కోరుతూ ఉన్నాడు.
సొలొమోను అయితే పాత నిబంధనలో గిబియోను అనే బలిపీఠం దగ్గర ఉన్నాడు. నీవు నేనైతే ఈ దినాన కల్వరి గిరి మీద సజీవమైన యేసుక్రీస్తునే బలిపీఠం దగ్గర మనం ఉన్నాం. సొలొమోను అయితే ఆ దినాన భూ సంబంధమైన ప్రజల యొక్క పరిపాలన జ్ఞానం అడిగాడు. మనమైతే ఆత్మ సంబంధమైన రాజ్యంలో ప్రవేశించే ఆధిక్యతలోనికి మనం తీసుకురాబడ్డాం. సొలొమోను అయితే భూ సంబంధమైన బలులు అర్పించాడు. మనమైతే రోమా 12:1-2 ప్రకారం ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఈ బలిపీఠం దగ్గరికి వస్తూ ఉన్నాం. సొలొమోను అయితే 40 ఏళ్ళే పరిపాలన చేశాడు. మనమైతే ఆత్మ సంబంధమైన రాజ్యంలో 1000 ఏండ్ల పరిపాలనలో పాలు పొందనై ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, సొలొమోను గిబియోను బలిపీఠం కంటే నీవు నేను చేరి వస్తున్న కల్వరి బలిపీఠం గొప్పదా కాదా? నా మందిరము మీ మధ్య ఉంచెదను. మోకరించండి, ప్రార్థన చేస్తాం.